రకరకాల పువ్వులు, సుగంధ ద్రవ్యాలతో కప్పబడ్డ ఈ సమాధి స్థలాన్ని చూశారు కదా. భారతీయ సనాతన ధర్మంలో జననం, మరణం, మరణానంతర లోకాలకు విశేష ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మనిషికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటారు. మనిషి కన్నా మిన్నగా ఓ జంతు ప్రాణికి ఇంత పెద్ద ఎత్తున అంతిమ సంస్కారాలు చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఇంతకీ ఆ జంతు జీవి వివరం ఏమిటయ్యా అంటే అది గోజాతికి చెందిన ఓ వృషభం, దేవర ఎద్దు. బ్రతికినంతకాలం ఈ వృషభరాజం గ్రామస్తుల గుండెల్లో కామధేనువుగా నిలిచింది. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా మన్ననలు అందుకుంది. అందరి ఆదరాభిమానాలు చొరగొన్న ఈ దేవర ఎత్తును సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అవతారంగా గ్రామస్తులు భావిస్తారు. ఈ దేవర ఎద్దు పల్లె ప్రజల ప్రత్యక్ష దైవం. వారి కష్టాల్లో, కన్నీళ్లలో, కోర్కెల్లో, మొక్కుబళ్లలో, ఆనందోద్వేగాలలో అసాధారణ భాగస్వామ్యం దేవర ఎద్దుది. ఈ దేవతా ఎద్దు సకల ఐశ్వర్యప్రదాయని. అది నడయాడితే చాలు సర్వదోషాలు తొలగిపోతాయి. తమ ఇంట కాలిడితే చాలు సకల శుభాలు వనగూడుతాయి అని జానపదుల విశ్వాసం. భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతీక సారనాథ్లోని అశోక స్తంభం. 1950వ సంవత్సరం జనవరి 26న భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించిన దినాన అశోక స్తంభాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించడం జరిగింది. సమున్నతమైన శిలాస్తంభంపై సింహశ్రేష్ఠాలు, ధర్మచక్రం, ఏనుగు, గుర్రాలతో పాటు ఒకవైపు ఎద్దు బొమ్మ శిల్పితమై ఉంటుంది. మిగతా ఉన్నత జంతువులతో పాటు వృషభానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ చిహ్నం ప్రదర్శిస్తోంది. సంకేతాత్మకమైన ఈ వృషభం పాడి పంటల సస్య భారత్కు ప్రతీక. ఐదు వేల ఏళ్ల క్రితం నాటి సింధూలోయ నాగరికత అవశేషాల్లోనూ వృషభం ముద్రికలు దొరికాయి. ధ్యానముద్రలో ఉన్న పశుపతితో పాటు వృషభం సీళ్లు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఒక్క సింధూలోయ నాగరికతే కాదు, ప్రపంచ పురాతన గ్రీకు, ఈజిప్ట్, సుమేరియా నాగరికతల్లో సైతం వృషభానికి విశేష ప్రాముఖ్యత ఇవ్వడం కనిపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల శేషాచలం అడవుల్లోని యుద్ధగల తీర్థం ఆదిమానవుల స్థావరం. ఈ తీర్థం దగ్గర ఆదిమానవులు వేసిన 2 ఆంబోతుల చిత్రాలు కడు విస్మయకరం. జ్యోతిష్ శాస్త్ర రాసుల్లోనూ వృషభరాశి విలక్షణం. వేదాలు, ఇతిహాసాలు, పురాణాల్లో గోజాతికి చెందిన వృషభాన్ని దైవ సమానంగా కొలిచారు. పరమశివుడికి వాహనంగా నందీశ్వరుడి పేరిట వృషభం ప్రతి శివాలయంలోనూ నెలకొని ఉంటుంది. నంది ధర్మానికి సంకేతం. తిరుమల 7 కొండల్లో ఒకదాని పేరు వృషభాచలం, వృషభాద్రి. వృషభుడనే రాక్షసుడు విష్ణుమూర్తికై తపస్సు చేసి శ్రీ స్వామి ప్రత్యక్షం కాగానే తనతో యుద్ధం చేయాలని ఉందని కోరిక విన్నవిస్తాడు. సమరంలో వృషభాసురుడు సంహరించబడ్డ ప్రదేశమే వృషభాద్రి.
హిందువులు పండుగలు పర్వదినాల్లో గోవులను పూజిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగప్పుడు వృషభానికి అగ్రతాంబూలం. గంగిరెద్దు, బసవటెద్దు పేరిట వృషభాలకు పెద్దపీట వేస్తారు. అంతకాలం అడవుల్లో ఆకులలములు తింటూ వేటాడుకుంటూ జీవనం గడుపుతూ ఉన్న ఆది మానవులు తమ పరిణామ క్రమంలో భాగంగా వ్యవసాయానికి తరలివచ్చారు. నాగరికత మొగ్గ తొడిగే దశలో, సాగువైపు శ్రద్ధ పెట్టే క్రమంలో గోసంపదే ఆలంబన అయ్యింది. మానవ నాగరికత వికాసంలో గో ప్రాధాన్యత ఎనలేనిది. ముఖ్యంగా ప్రత్యుత్పత్తికి దోహదం చేసే జాతి వృషభాలకు దైవత్వం ఆపాదింపబడింది. అవి కాలిడిన నేలల్లా సస్యశ్యామలం అవుతుందన్న నమ్మకం పాదుకొన్నది. తిరుపతి క్షేత్రానికి సమీపంలోని మల్లయ్యపల్లె, డోర్నకంబాల మార్గంలోని ఈ పల్లె చారిత్రక చంద్రగిరి దుర్గానికి కూతవేటు దూరంలోనిది. మల్లయ్యపల్లికి ఉత్తరంగా ఉన్న అడవుల్లో ఇర్లోడి బండ చెంతకు మనం వెళుతున్నాం. ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ ఆదిమానవుల స్థావరాలు. వారు వాడిన పనిముట్లు, బృహత్ శిలా సమాధులు ఇక్కడ వెలుగు చూశాయి. ప్రస్తుతం ఆనాటి సాంస్కృతిక వారసత్వ చరిత్రకు కొండగుర్తుగా పాండవుల గుడి పేరిట ఓ బృహత్ శిలా సమాధి మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. ప్రాచీన సంప్రదాయానికి కొనసాగింప అన్నట్లు యానాదులు కొందరు ఇక్కడ అక్కగార్లు, చెంచుదేవతలను ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. కష్టమో నష్టమో వస్తే బాధలు తీరాలని మొక్కులు చెల్లించుకుంటారు. సంబరం కలిగితే పండుగ చేసుకుంటారు. అదుగో అటు చూడండి, కొండ కింద గుడారం వేసి నిలబెట్టినట్లున్న చెంచువారి బండ. ఇర్లగుండు అని పిలుస్తారు. చుట్టుపక్కల గ్రామస్తులు అప్పుడప్పుడు అమ్మవార్లని అర్చించి పొంగళ్ళు పెట్టుకుంటారు. అక్క దేవతలు, చెంచువార్లకు ప్రతీకలుగా మట్టితో చేసిన గుర్రాలు, ఏనుగులు, ఎద్దులను నిలిపిన వైనం గమనించారా? ఇదిగిదిగో ఇటు చూడండి, కఠినతర గ్రానైట్ శిల వాలుకు ఏవో బొమ్మలు వేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రమారమి 3000 ఏళ్ల క్రితం నాటి మూలికా వర్ణచిత్రాలు. మన పూర్వీకులైన వనమానవులు ఎంతో భక్తితో, ఆర్తితో, అనురక్తితో చిత్రించిన జ్ఞాపకాలు. పురావస్తు శాస్త్రపరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ చిత్ర సంచయంలో మనుషులు, జంతువులు, కొన్ని సన్నివేశాలు, సంఘటనలు, ఇతర దృశ్యాలు ఉన్నాయి. వాతావరణ ప్రభావం వల్ల కొన్ని చిత్రాలు శైథిల్యం చెందాయి. మరీ ముఖ్యంగా దేవర ఎద్దు బొమ్మను చూసారా? ఈ కొండ కుడ్యానికి ఉన్నటువంటి ఈ పెయింటింగ్ ని చూసారా? ఇది ఆది మానవులు వేసిన ఒక చిత్రం. మూలికా పసర్లతో వేశారు దీన్ని. ఇది సుమారు 3000 ఏళ్ల క్రితం నాటిది.
ఈ కొండపైన అంటే ఈ గుండుకు ఎన్నో చిత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా వరకు మాసిపోయాయి. కాకపోతే ఇదొక్కటే మాత్రం ప్రత్యేకంగా ఎట్లా కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉంది మన అదృష్టవశాత్తు. ఈ గుండు పేరు ఎర్లకొండ. అట్లే కొద్దిమంది నూకల బండ అంటారు, చెంచువారి బండ అంటారు. ఈ బండకి ఈ వేసినటువంటి ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా అత్యంత విలువైనవి. ఈ గోవు అంటే ఎద్దు, ఇది దేవర ఎద్దు అని ఇప్పుడు మనం ఉత్సవాల్లో అంతా చేస్తూ ఉంటారు. ఈ ఎద్దు చూశారు కదా, దీనికి చక్కగా మూపురం, చాలా పెద్ద మూపురము, తోక, బలిష్టమైన కాళ్ళు, కొమ్ములు, అలంకరణతో ఉంది. ఈ అలంకరణ ఇప్పుడు ఉన్నటువంటి వృషభాలకు ఉన్న అలంకరణ అంటే దేవుళ్ళు కార్యక్రమాలు మెరవణలు చేసేటప్పుడు ఉండేటువంటి అలంకరణకు దీటుగా ఉండేది. ఇది ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా అంటే చంద్రగిరి ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా దేవర ఎద్దు ఉత్సవం అని చేస్తారు. ఆ ఎద్దు యొక్క పురాతనమైనటువంటి సంస్కృతికి ఇది ప్రతీక. ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతంలో దేవర ఎద్దు సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మలయపల్లి, మండపంపల్లి, గంగుడుపల్లి తదితర గ్రామాల్లో ఇప్పటికీ దేవర ఎద్దు కొలుపు చేస్తారు. నడయాడే ప్రత్యక్ష దైవంగా కొలిచే దేవర ఎద్దు ఆవిర్భావ కథనం కడు ఆసక్తికరం. తాను పలానా చోట పుట్టబోతున్నానని ఊరి పెద్దకు గాని యాదవుల పెద్దకు గాని కలలో కనపడి భవిష్యవాణి వినిపిస్తుంది. వెంటనే ఊరోళ్లందరూ గొడుగులు, గంగపెట్టెలు, భాజా భజంత్రీలు, మేళతాళాలు, బండార్లు, ఇతర పూజా సామాగ్రితో ఊరేగింపుగా అడవిలో పశువులు టెంక వేసిన చోటుకు చేరుకుంటారు. భక్తి ప్రపత్తులతో తలిగి వేస్తారు. దైవనామస్మరణ చేస్తూ అప్పటికే అక్కడ పురిటి వాసనతో ఉన్న దూడను చేరదీస్తారు. అంతవరకు తల్లిపాలు తాగని ఆ లేగదూడ పరిగెత్తుకుంటూ వెళ్లి అన్ని ఆవులున్న మందలో సరిగ్గా తన తల్లి దగ్గరికే వెళ్లి పాల పొదుగు నోట కరుచుకుంటుంది. దేవర ఎద్దు ప్రకటితం కాగానే ఆ ఎద్దు తోడురాగా సంబరాలతో ఎంతో వైభవంగా తిరిగి గ్రామ ప్రవేశం చేస్తారు. ఇక అప్పట్నుంచి ఆ మహిమాన్విత ఎద్దు ఆలనా పాలనా చూడ్డానికి మనుషులు నియమితులవుతారు. ఆ దేవర ఎద్దు సాంప్రదాయం కొందరు యాదవుల్లోనూ పెడకంటి రెడ్లలోనూ ఇప్పటికీ కొనసాగుతూ వస్తూ ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న మందులు కుటుంబాలంతా వందల సంవత్సరాల క్రితం నల్లమల్ల అటవీ ప్రాంతం అహోబిలం క్షేత్రంలో రాజులు ఇచ్చిన గోవులను పోషించేవారు. అలా కొన్ని సంవత్సరాలు పోషించిన తర్వాత వారు మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకు వచ్చేటప్పుడు వారందరూ అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు. స్వామి, మీరు ఇక్కడున్నారు, మా ఊరికి వెళ్తే మేము మీ దర్శనం ఎలా చేసుకోవాలంటే అప్పుడు నరసింహస్వామి నేను గోవు రూపంలో మీ యాదవుల కుటుంబాలలో ఎక్కడో ఒక చోట జన్మిస్తానని స్వామివారు వారికి అనుగ్రహించారు. ఈ గోవు ఎంత ప్రాశస్త్యం అంటే ఈ గోవు స్నానం చేసడానికి ఉన్న దేవరం అడుగు ఎన్నో కరువు కాటకాలు వచ్చినా ఇందులో ఎప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం నీళ్ళు ఎప్పుడు కూడా ఇంకిపోలేదు. ఇట్లాంటి సంస్కృతి ప్రపంచంలో ఈ చిత్తూరు జిల్లాలో ఉండడం ఎంతో మనకి గర్వకారణం. ఇట్లాంటి సంస్కృతి కూడా అంతరించిపోకూడదు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం సిద్ధేశ్వర కొండ దగ్గరి ముఠాలు అనే అటవీ ప్రాంతం. ఇక్కడ వెలసిన దైవం శ్రీ కామాక్షాంబ సమేత సిద్ధేశ్వర స్వామి. ఎంతైనా శివుడు సమస్త ప్రాణులతో కూడిన పశువులకు అధిపతి, పశుపతి కదా. ఆలయం ముందు వినమ్రంగా కూర్చుని ఉన్న బసవన్న శ్రీ స్వామి సాన్నిధ్య రక్షకుడు,
స్వామివారి ఆజ్ఞను పాటించే దీక్షా దక్షతల కలవాడును. నందీశ్వరుడు ధర్మానికి ప్రతీక. ధర్మదేవత అయిన దేవర ఎద్దు ఆలయంలోకి అడుగు పెట్టడానికి ముందు నంది విగ్రహానికి ప్రదక్షిణ చేసింది. ఇక్కడికి సమీపాన గల కొండారెడ్డి కండ్రిగలోని ఈ వేల్పు వృషభం తొలుత మనుషుల్లాగే చూడ చక్కగా అలంకరించుకుంది. కాళ్లకు అందెలు, మెడలో గొలుసులు, ముఖానికి పట్టెడ, మెడకు గంటలు, మూపురానికి గజ్జలు, కొమ్ములకు కొప్పులు, మూతి పట్టెడ, ఒంటి మీద మకుటం, వస్త్రం కప్పుకుని ముస్తాబై ఎలా టీవీగా నిలబడి ఉందో చూడండి. దైవత్వం ముట్టిపడే దాని నడతలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గోచరిస్తాడు భక్తులకు. గోవిందలు కొడుతూ గంట వాయిస్తూ ఉండగా బయలుదేరి వెళ్లి ఆలయ ప్రవేశం చేసింది దేవర ఎద్దు. గుడి ధ్వజస్తంభం ముంగిట వేసిన ప్రసాద తలిగి చెంతకు నేరుగా వెళ్లి ఆరగించింది. ఈ పవిత్ర సన్నివేశాన్ని చూసి పరవశించిన భక్తులు గోవిందనామాలు పఠిస్తూ వేల్పు ఎద్దు కాళ్ల క్రింద దూరి ఆశీర్వచనం తీసుకున్నారు. పరమాత్మ ప్రతిరూపమైన దేవర ఎద్దు తమని కటాక్షించాలని కోరుకుంటూ భక్తులు కాళ్ల కింద నుండి పాకుతూ ఉంటారు. వరపడిన తమను దేవర ఎద్దు దాటుకుంటూ వెళితే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. దేవర ఎద్దు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వీధులన్నీ తిరిగి ప్రజలను పరామర్శిస్తుంది. దేవర ఎద్దు తమ ఇంట్లో అడుగు పెడితే తమకు సర్వ శుభాలు కలుగుతాయని కుటుంబీకులు నమ్ముతారు. మా దేవరెద్దుకు సంబంధించి గతంలో ఉన్న నిరాయణమైన దేవరెద్దు పుట్టుక నుంచి కూడా చాలా విశేషంగా మా వంశస్థులు కానీ ఏ వంశస్థులైనా కూడా కానీ ఆ దేవరెద్దుని కొలిసి ఈ గుడికి వచ్చి కొలిసి మొక్కుకొని వెళ్ళిన తర్వాత చాలా మహిమలు జరిగినాయి. దేవరెద్దు మహిమలకు సంబంధించి చాలామందికి సంతానం లేని వాళ్ళకి వాళ్ళు మొక్కు పోయిన తర్వాత సంతానం జరిగినాయి. ఆ మారంగా చిన్న చిన్న కోరికలు, ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పెళ్లి కావాలన్నా, ఇతరత్ర ఏదన్నా వాళ్లకు జబ్బులు కానీ ఇతరత్ర ఏదన్నా ఉండి నయమైన తర్వాత ఈ దేవరెద్దుకు సంబంధించి కుప్పులు కానించి కాళ్ళకు
గొలుసుల కానించి మెడ చేని కానించి ఈ వెండి కానీ గొడుగులు కానీ ఏదైనా మొక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా వచ్చిన గొడుగులు ఇప్పుడు 10-11 గొడుగులు ఉన్నాయి, 2 సురుటేలు ఉన్నాయి. ఈ విధంగా వచ్చినవి. ఇదంతా కాకుండా కూడా ఇంకా విశేషంగా చెప్పాలంటే కొన్ని గ్రామాల్లో గుడి నిర్మాణం జరగాలంటే స్థల నిర్ణయానికి సంబంధించి దేవరెత్తును తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎద్దును వదిలినారంటే ఈ ఎద్దు పోయి అంతా చుట్టి ఏడవ చోట నిలబడి ఆడ గంధనం పోసి ఆడ నిలబడి కాలుతో దుబ్బినంటే ఆ స్థలం గుడి నిర్మించడానికి అనుకూలంగా ఉంటుందని ఆ మార గుళ్ళు కూడా నిర్మించడం జరిగింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామం. ఊర్లోని శ్రీ లక్ష్మీ నరసింహాలయం. అహోబిల లక్ష్మీ నృసింహస్వామి అవతారంగా భావన చేసే దేవర ఎద్దు ఇటీవల పరమపదం చేరుకుంది. తమ గ్రామస్తులకే కాకుండా చుట్టుపక్కల ఊరి వాళ్లకు సైతం ఈ దేవర ఎద్దే ఇష్టదైవం. ఈ తమంట చరిత్ర ఎవరంటే మా లక్ష్మీ నరసింహ స్వామి ఆవగర్భంలో దేవరగా మాకు జన్మించినప్పుడు దీని ఏం చేయాలంటే ఈ దమరేఖం మూసేదానికి ఒక చర్మతో మూస్తారు. ఈ ఎద్దు జన్మించిన ఆవాల్లో ఒక ఆవు కాలం అయిపోవాలి. కాలం అయిపోయిన తర్వాత దీన్ని మూసే ఒక అతను ఏం చేస్తారంటే 9 రోజులు ఒక్కపొద్దుతో ఉండి ఆ చర్మాన్ని తీసి ఈ తమటం అనేదాన్ని మోస్తారు. మూసిన తర్వాత మేము ఎద్దుని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఎద్దు పుట్టిన వాళ్ళ ఇంటికాడ నుంచి దీన్ని వాళ్ళు సాగనంపుతారు ఈ డమరేఖాన్ని. 19 సంవత్సరాలు అయింది ఎద్దు పుట్టి. ఈ 19 సంవత్సరాలు దీన్ని వాయిస్తానే ఉంటారు. ఏ కార్యక్రమం జరిగినా ఏం చేసినా 2 కట్టెలతో కొడతారు. 2 కట్టెలతో కొట్టా కూడా ఎంత పుష్టిగా కొట్టా కూడా ఈ డమరేఖం అనేది పగలదు. అదే ఊపిరి పోవటం వ్యవహరించే యాదవులు ఈ దేవర ఎద్దును సాక్షాత్తు దేవతా స్వరూపంగా కొలుస్తారు. పండక్కి పబ్బానికి కొలుపు చేస్తారు. తలా కొంత సొమ్ము వేసుకుని జీతగాళ్లను నియమించి కులదైవమైన దేవర ఎద్దు రోజువారీ దినచర్య బాగోగులు చేపట్టేలా చూస్తారు. జీతగాళ్లు దేవర ఎద్దును ప్రతిదినము దాపులనున్న దేవర మడుగుకు తీసుకెళ్లి స్నానం చేయిస్తారు. ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన పెరటాసి నెలలో ప్రతి శనివారం దేవర ఎద్దుతో మెరవణి చేసి దేవుడికి తలిగ వేస్తారు. ఈ దేవుడికి ముక్కుబళ్ళు వస్తారు. బిడ్లు కావాలా, బిడ్లు పుట్టాలని వరపడతారు దేవుడి కాడ. వరపడిన తర్వాత వాళ్ళకి వరాలు ఇస్తాడు, బిడ్లు పుడతారు. మళ్ళీ వాళ్ళు ఊరికి తొడుక్కోబోతారు దేవుడిని. వాళ్ళు ఒంటికాడ తలిగేసుకుంటారు. వాళ్ళు ఊరి మీద చేసుకుంటారు. శనివారం తొడుక్కొని పోయి ఎక్కడెక్కడ ఉండే యాదవులంతా అన్ని ఊర్లో తొడుక్కొని పోయి ఆ ఎద్దుని మేపి ఆయనకి పంపకాయలు ఇస్తారు. ఎద్దుని మేపించుకుంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక నెల పెట్టుకొని మళ్ళీ తొడకొచ్చి గుడికాడ వదులుతారు. మా గుడికాడ తర్వాత మళ్ళీ మేము శివరాత్రికి మా గ్రామస్తులు అందరూ కలుసుకొని ఈ గుడికాడ మేము ఊరికి. మాహాత్మ్యాలకు సంతతి పెంపుదలకు మూల కారణం వృషభం. వృషభారాధనకు ప్రతిరూపమే దేవర ఎద్దు సంప్రదాయం. ఇలాంటి సత్సంప్రదాయాలు సదాచారాల దేవర ఎద్దు సంస్కృతి కలకాలం పరిడవిల్లాలి. అప్పుడే దేశ సౌభాగ్యం. ఓం నమో వెంకటేశాయ. Oh
ఓం